మీన్ ఏం చేస్తున్నావురా? కనబాట్లా ఇంగ్లీష్ లో ఎక్సర్సైజ్, తెలుగులో కసరత్తు. రెండు కలిపే చేస్తున్నావా? కండలు పెంచాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదమ్మా. మరి నీకేంటి కడుపు పెరుగుతుంది? ఆ నీళ్ళండి? నీళ్లు కాదు చెమట. ఓహో, మేము ఇంకేదో అనుకున్నాంలే. రేయ్ ఏంట్రా అది? ఎక్సర్సైజ్ లో ఆ ఊపిరి ఆపి స్కిప్పింగ్ అయ్యి. చలాకీ రాణి కిలాడి రాజా చిత్రంలో నటించుటకు నూతన హీరోయిన్లు కావాలను. కిలాడి రాజాగా మనం సెలెక్ట్ అయిపోయినట్టే. మరి నా గ్లామర్ కి తగ్గట్టు చలాకీ రాణిగా ఎవరిని సెలెక్ట్ చేస్తారో ఏటో. ఇదేంటి ఇలా కదిలింది? నా మొగుడు నాకు సొంతం, దీని మొగుడు దేనికి కాకపోతే ఇంకెవరు సొంతం? ఇతడిది మళ్ళీ కదిలింది. అమ్మా రే, ఇది నీ ఎఫెక్ట్ అని నాకు అర్థమైపోయింది. వస్తున్నానండి, అలా ఉండరా, వస్తున్నాను. ఒరే బండాడా, వస్తున్నానంట్రా. గుడ్ మార్నింగ్ అంకుల్. ఒరే అమీను, ఏంటంకుల్? అంకులా పెంకులా? రే ముందు ఆ దూకుడు ఆపరా. రే నీ గొంతులకు నా ఇంటి పైకప్పే కాదు, కింద పునాదులు కూడా కదిలిపోయేటట్టున్నాయి. ఆపేయ్. రే ఆ గంతులేట్రా? కాదు ఆ గంతులేటి? ఇంటి పై నుంచి రోడ్ వెళ్తున్న ఎఫెక్ట్ ఇచ్చావు కదరా. ఇట్ ఈస్ టూ మచ్ అంకుల్. నేనంటుంది అదే, టూ మచ్చే. రే ఏవో లిటిల్ ఎక్సర్సైజ్ అవి చేసుకోవచ్చు కదరా. ఈ బొమ్మ ఏంట్రా? ఇదెవరిరా? జెన్నిఫర్. వ్యాండమ్, ఆర్నాల్డ్, శాలెన్, కొండవలస. ఎవడా? నేనే. మాలాంటి ఫోటోలు ఎవడైనా అక్కడ పెట్టుకుంటాడు కానీ ఇలాంటి చీఫ్ ఫోటోలు ఎవడైనా పెట్టుకుంటాడు రా. ఇన్స్పిరేషన్ అంకుల్. ఏంటది? ఇన్స్పిరేషన్. దక్కన్నావు కాదు. 2607 2607. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ ఓల్డ్ మ్యాన్. ఓల్డ్ మ్యానా? ఏంటి డ్రెస్ వేసుకున్న తర్వాత కూడా ఓల్డ్ మ్యాన్ లా కనబడుతున్నాడు? సరే కాని బండి, ఇప్పుడు జాగింగ్ చేయడానికి నీకు కూడా నా బిల్డింగ్ దొరికింది ఏంటి? మీరుంది కదా, అక్కడ చేసుకోవచ్చు కదా. వచ్చు కానీ ఫోన్. అదే ఎందుకు పోవు అని అడుగుతున్నా. ఆ బిల్డింగ్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో. అక్కడ చెత్త చెదారం పొల్యూషన్. ఇక్కడ అనుకో ఫ్రెష్ ఎయిర్, కొంచెం యూత్ఫుల్ గా కూడా ఫీల్ అవ్వచ్చు. నీ ఫీలింగ్ బాగానే ఉంది, కానీ నీ మీద నా ఫీలింగ్ చాలా బ్యాడ్ గా ఉంది. చూడు, నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. ఈ కుర్రాడితో నీకేదైనా ఫ్రెండ్షిప్ ఉందనుకో, ఇక్కడికి వచ్చి కలుసుకొని వెళ్ళు. అంతేగాని ఎర్లీ మార్నింగ్ జంపింగ్ జాగింగ్ అంటూ కోతులో కుప్పు గంతులు వేస్తే మాత్రం నేను ఊరుకున్నది లేదు, తెలుసా? మాకు పిల్లవాస్తు కలిసి వస్తే మేము 4 ఫ్లోర్లు పైన పెంట్ హౌస్ వేసుకుంటాం. ఆస్తి సంగతి తర్వాత, ముందు పిల్లని సంపాదించుకోవే బెండి. మీరు అంకుల్. బెండి గారు, మాకు ఎప్పటి నుంచో డౌట్. అనుమానం ఉంటే దాచుకోవచ్చు, కానీ డౌట్ ఉంటే వెంటనే క్లియర్ చేసుకోవాలి. వాట్ ఇస్ యువర్ డౌట్? మీ అసలు పేరు ఏంటండి? అందరూ బేండి బేండి అని పిలుస్తుంటే మేము అదే ఫాలో అయిపోతున్నాం. మీ డౌట్ నేను తీరుస్తాను. వీడు అసలు పేరు బెండకాయల అప్పారావు. బెల్లం గిల్లం పిల్ల పీచు లేక ముదున్న బెండకాయల తయారయ్యాడు కనుక ఇదిగో బెండి అని పిలవడం మొదలైంది. అప్పటి నుంచి అదే పేరు ఫిక్స్ అయిపోయింది. సర్లేండి, నేనేదో ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చి మీరు ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ కలుస్తా. ఈ బక్క అనకొండగాడు లేని టైం చూసా. వీడు తొమ్మిది మీ తండ్రిడు. నేను వస్తాను రా అబ్బాయిలు. రే నువ్వు లిటిల్ ఎక్సర్సైజ్ అవి చెయ్యి. ఇది చెప్పండి రా బాబు. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. అమ్మా కాఫీ. ఎరా కంబైన్ గా ఇంటర్వ్యూలకి ప్రిపేర్ అవుతున్నాం అని ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ పెంట్ హౌస్ మీద చేరారు. ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే క్రికెట్ మ్యాచ్లు, షికార్లు, సెకండ్ షో సినిమాలు అంటూ టైం వేస్ట్ చేస్తున్నారా? సెకండ్ షో సినిమాలా? లేదు నాన్న, అప్పుడెప్పుడు అన్నమయ్య చూశాను, మన ఇంతవరకు చూడలేదు. అబద్ధం. ఏంటమ్మా అబద్ధం అంటున్నావు? అవునరా, అబద్ధమే. సింహాద్రి, ఠాగూరు, లక్ష్మీ నరసింహ, మల్లేశ్వరి ఇలా వారానికి 2 సినిమా కథలైనా నాకు వినిపిస్తుంటావు. అన్నమయ్య తర్వాత సినిమా చూడలేదనడం అబద్ధం కాదు. అమ్మా నాన్న అడిగిన సెకండ్ షో సినిమాకి వెళ్తున్నావా అని. అవన్నీ మ్యాట్నీ ఫస్ట్ షోలో చూసినవి. నాన్న స్నానం చేసి వస్తాను. అమ్మా నువ్వు పెట్టుకుంది కనకాంబరాలు కదా, మల్లెపూల వాసన వస్తుందేంటి? ఏమోరా, నాకేం తెలుసు. అమ్మా నీ చేతికుంది బంగారు గాజులు కదా, మట్టి గదులు సౌండ్ వస్తుందేంటి? ఏమైందిరా నీకు ఇవాళ పొద్దున్నే?
ఏరా అలా నిలబడిపోయావు, గుర్తుపట్టలేదా? శ్రీదేవిరా, నీ మరదలు. మరదలేంటి, వాడి కాబోయే పెళ్ళామని కూడా చెప్పు. 5-6 ఏళ్ళైందిగా చూసి, చాలా మారిపోయింది, గుర్తుపట్టనే లేదు. ఏమే, నువ్వైనా బావను గుర్తుపట్టావా లేదా? బ్రహ్మాండంగా గుర్తుపట్టాను. ఎలాగే? కోతి పిల్లని పుట్టినప్పుడైనా 5 ఏళ్ల తర్వాతైనా 10 ఏళ్ల తర్వాతైనా ఈజీగా గుర్తుపట్టొచ్చు. అయినా ఈ కొండమ్మ ఇప్పుడు దిగింది. కంప్యూటర్ కోర్స్ చేద్దామని వచ్చిందిరా. స్నానం చేసి రెడీ అయ్యి శ్రీదేవిని ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసిరా. బావా, ఏంటి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికేంటి, నువ్వు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నావుగా, అక్కడికి వెళ్తున్నాం. ఇన్స్టిట్యూట్ ఉందిలే బావా, రేపైనా జాయిన్ అవ్వచ్చు. ఇవాటికి డుమ్మా కొట్టేసి మార్నింగ్ షో నేనున్న సినిమాకి వెళ్దాం బావా. సినిమాకా? నీతోనా? అంత లేదు. ఏ, నేను నన్ను బాగుందట. నువ్వు ఉన్నావు కాబట్టి రావట్లేదు. ప్లీజ్ బావా, నాగార్జున సినిమా బావా. నాగార్జున అంటే నాకు ఎంత ఇష్టమో. ఆ స్మైల్, ఆ హెయిర్ స్టైల్, ఆ డ్రెస్సింగ్, అబ్బా ఎంత బాగుంటాడో. ఏంటి బావా ఇక్కడ ఆపావ్? సినిమా థియేటర్కి వచ్చేసావా? ఇక్కడే నిలబడు, నాగార్జున వచ్చి కార్లో థియేటర్ దగ్గర డ్రాప్ చేస్తాడు. నిజంగా నాగార్జున వస్తాడా? ఇక్కడ కారు ఆపుతాడా? ఓ సైకిల్ చైన్ పట్టుకుని నిలబడు, ఆపుతాడు. బావా, నీకు నాగార్జున అంటే ఇష్టం లేదా? ఇందాక వరకు ఇష్టమే, ఇప్పుడే కాలిపోతుంది. కాలిపోతుందా? ఎక్కడా? సారీ బావా, ఇంకెప్పుడు నాగార్జున గురించి పైకి చెప్పను. సర్లే కూర్చో. క్లాస్ అయిన తర్వాత నన్ను తీసుకెళ్ళడానికి వస్తావుగా బావా? నాకు వేరే పనేం లేదా? నాకు తెలిసిన ఆటో వాడు ఒకడు ఉండాలి. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఎలా వచ్చారు? ఇన్స్టిట్యూట్కి వచ్చానులే గానీ, ఒక గంట తర్వాత ఇవి మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి. అలాగే సార్. జాగ్రత్త. నాకేం భయం బావా, ఊరు నుంచే ఒక్కదాని సిటీకి వచ్చాను. ఇక్కడ నుంచి ఆటోలో ఇంటికి వెళ్ళలేనా? నేను జాగ్రత్త చెప్పింది నీకు కాదు, అతనికి. పద. హాయ్ రా. హాయ్ హాయ్. ఏంట్రా లేటు? ఊరు నుంచి మా మరదలు వచ్చిందిరా, తనని కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసి వస్తున్నా. ఏం తాగుతారా? హార్లిక్స్, కాఫీ, జ్యూస్, బూస్ట్? నీకు అంత లేవులే, ఓ టీ చెప్పు. ఓ టీ బాబు. సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి? ఎన్టీఆర్ సాంబా. టైం లేదు, పదండి, పదండి. ఎక్కడికి సార్? ఎక్కువ. బైక్ ఇంటి దగ్గర పెట్టేసి మీతో పాటు వచ్చేస్తాను. అలాగే. ఇప్పుడే ఫోన్ రింగ్ అవ్వాలా? మళ్ళీ ఏంట్రా? హలో, నానా మందులేపోయా, పంపించాలా? ఇప్పుడే పంపిస్తాను. ఏంట్రా ఏమైంది? నాన్న పడుందని ఫోన్ చేశాడు, మీరు వెళ్ళండి, నేను డైరెక్ట్ థియేటర్కి వచ్చేస్తాను. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.